గత కొన్ని రోజులుగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి, భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు వేరైనప్పటికీ అభిమానులు మాత్రం వీరిని వదలడం లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దుబాయ్లో మహమ్మద్ షమి, సానియా మిర్జా కలిసి ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షమి, సానియా మిర్జా కలిసి దుబాయ్లో ఉన్నారని, బీచ్లో తిరుగుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్రాలను చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. షమి, సానియా మిర్జా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ కొన్ని ఫోటోలను అప్లోడ్ చేశారు. వీటిని చూస్తే నిజమే అనిపిస్తోంది. కానీ ఫ్యాక్ట్ చెక్ చేయగా ఫేక్ ఫోటోలని తెలిసింది. కొందరు కావాలనే ఏఐ సాయంతో వారిద్దరూ పక్కపక్కనే ఉండే ఫోటోలను రూపొందించి వైరల్ చేశారు. మహమ్మద్ షమి స్వయంగా నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దాంతో ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారని షమి పేర్కొన్నారు. ఎన్సీఏ బెంగళూరులో ఉంది. షమి భారత్ లో ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. దుబాయ్ లో లేడని రుజువైంది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో సానియా మిర్జా ఇటీవలే విడాకులు తీసుకున్నారు. అదే సమయంలో మహమ్మద్ షమి కూడా తన భార్య హసీన్ జహానాకు డివోర్స్ ఇచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరి పేర్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇద్దరికీ క్రీడా నేపథ్యం ఉన్న క్రమంలో వీరు ఒక్కటవుతారని పుకార్లు వినిపిస్తున్నాయి. దాంతో కొందరు సోషల్ మీడియా యూజర్లు ఇద్దరూ కలిసున్న ఫోటోలు ఏఐ సాయంతో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రాలను చూసిన అభిమానులు నిజమా కాదా అని తెలుసుకోకుండా నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ తరహా వార్తలపై వీరిద్దరూ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తన జీవితంలో విన్న అతిపెద్ద రూమర్ ఇదే అంటూ షమి ఈ పుకార్లను కొట్టిపారేశాడు. మరోవైపు సానియా మిర్జా తండ్రి ఇమ్రాన్ మిర్జా కూడా ఘాటుగా స్పందించారు. దీంట్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. పుకార్లు పుట్టించే వారిపై మండిపడ్డారు. అసలు ఇప్పటివరకు తమ ఫ్యామిలీ సభ్యులు ఎవరూ షమిని కలవలేదని, అతనికి తమకు ఎలాంటి సంబంధం లేకున్నా ఈ పుకార్లు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.